హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే మా చెల్లెవాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా. సో ఇంకా మొన్నటి వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లుండి అక్క భక్షాలు చేయవే తిందాము అంటే ఆల్రెడీ మూడు సార్లు చేశానండి, కానీ అవన్నీ ఏం షూట్ చేయలేను నేను. అయితే మొన్న పూర్ణం మిగిలిందనమాట, ఫ్రిడ్జ్లో పెట్టాము. అయితే ఎక్కువనే ఒక 1 కేజీ ఏమో శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టిందనమాట మా చెల్లె. ఇక అది ఎక్కువ అయిపోయిందనమాట పూర్ణం. అయితే ఆ రోజు ఒక 10 ఏమో చేశాను. మళ్ళీ నెక్స్ట్ డే కొన్ని వేసుకున్నాం. మళ్ళీ ఇది మొన్న అనమాట. అయితే చాలా ఉండే పూర్ణము. అయితే ఇంకా ఒక 12, 10 అయినాయి అనమాట. ఇంకా పిల్లలు కూడా తింటారు కదా అనేసి ఇక చేశానమాట. ఏంటంటే మా చెల్లకు స్వీట్ ఐటమ్స్ అంతగానం రావన్నమాట. ఇక నేనే చేస్తాను. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి చెల్ల గిట్ల వస్తుంది కదా, వాళ్ళ పిల్లలకి ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు చేసి పెడతాను. ఇంకా ఫీల్ వేరే ఉంటుంది కదా, మన వంటలు చేసి ఇట్లా పెట్టినప్పుడు వాళ్ళు బాగుంది అన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కదా. అట్లా నాకు చేసి పెట్టడం చాలా ఇష్టం అనమాట. చిన్న చిన్న వంటలు అయితే బాగా చేస్తాను. పెద్ద పెద్ద అయితే ఇట్లా కిలోలు అంటే 5-6 కిలోలు ఇట్లా 10 కిలోలు చేయాలంటే నాకు రాదు. చిన్న చిన్న వంటలు అయితే పర్ఫెక్ట్గా చేస్తానన్నమాట. ఇక సరే అనేసి ఇక పిల్లలు గిట్లా తింటారు కదా అనేసి చేస్తున్నానండి ఇక్కడ మొత్తానికైతే. మా చెల్లె కూడా చేస్తుంది, కానీ భక్షాలు కొంచెం మందం వస్తాయి అనమాట. కొంచెం నాలాగా పల్చగా చేయనీకి రాదు అనేసి ఇక చేస్తున్నాను. ఇక పూర్ణం కూడా అంత ప్రిపేర్ చేసి ఇచ్చిన చెల్లెనే. ఇంకా నేను చేస్తున్నాను. ఇదేంటంటే గోధుమ పిండి కొంచెం మైదా పిండి కలిపి చేస్తున్నామండి. కాకపోతే ఇంట్లో కొంచెం గోధుమ పిండి ఎక్కువ కలిపాను. సో మధ్యాహ్నం టైంలో ఇక ఈ మధ్య వాతావరణం ఏంటంటే బాగా చల్లబడుతుంది, కొద్దిసేపు ఎండ కొడుతుంది కదా, వర్షం కూడా పడుతుంది అప్పుడప్పుడు. ఇక సరే అనేసి ఇక మధ్యాహ్నం టైంలో చేసుకున్నామండి. అంత ఎండగా ఏం లేదనమాట. అప్పటికే వాతావరణం చల్లబడుతూనే ఉంది. ఇక ఇక మా చెల్లె కొడుకు అనమాట, ఇంకా బాగా ఇష్టము. ఇక నాకు 2 కావాలి పెద్ద మమ్మీ అంటే ఇక 2 వేసాను. చేసిందే వాళ్ళ కోసం అనమాట. ఇక మా పిల్లలు అయితే తినరు కదండి, కొంచెం కొంచెమే తింటారు. ఇక అనేసి ఇక మా పాపకి ఇస్తుంటే వద్దంటుంది, తర్వాత తింటా అన్నది. ఇక అందరికీ ఒక్కొక్కటి వేసాను. కరెక్ట్గా వచ్చినాయి అన్నమాట. ఇంకా ఇక మా పాప వచ్చేసింది. ఇక మా చెల్లె వాళ్ళ పాప కూడా వేసాను. ఇక అలా బయట కూర్చొని సరదాగా తిన్నామన్నమాట. మంచిగా అనిపిస్తుంది. ఇక వాతావరణము చల్లటి గాలి బాగా అనిపిస్తుంది. ఈ మధ్య అయితే మంచిగా చల్లబడుతుంది, చల్ల గాలి వస్తుంది కదా. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. నాకు ముందే ఇట్లా పల్లెటూర్లన్నా ఊర్లన్నా బాగా ఇష్టం అనమాట. ఇక చెప్పాను కదండి ఇంతకుముందుకు, బయట ఎంతసేపు అట్లా పచ్చని వాతావరణం చూసుకుంటూ కూర్చోమంటే ఎంతసేపు అయినా కూర్చుంటాను అనమాట అరువుల మీద. ఇక మా చెల్లెళ్ళ ఇంటి ముంగట పెద్దగా ఉందన్నమాట వేప చెట్టు. ఎంత మంచిగా ఇస్తుందో నీడనైతే, ఇల్లు మొత్తం కవర్ చేస్తుంది అనమాట, అంత మంచిగా నీడ ఉంది. ఇక మా చెల్లె వాళ్ళు ఫ్యాన్ వేసుకున్నా కూడా ఇల్లు అంతా చల్లగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చెట్టు నీడ ఉంది కదా, ఇల్లు మీద వరకు వచ్చిందనమాట పెద్ద చెట్టు. ఇక అలా ఎంజాయ్ చేసుకుంటూ కూర్చొని తిన్నామండి. ఇక మా వాడైతే 2 తీసుకుండు, నాకు ఈరా ఒకటి అంటే ఇక ఇస్తలేడు అనమాట. ఇక అక్కడ మా చెల్లి ఏం చేసింది, ఇక నాకే నా చింకు అంటే ఇక పిన్నికి వేసిండు ఒక బక్షప్ప. ఇక మా చెల్లె అది తీసుకొని నాకేసింది అనమాట. సో అలా ఇక తిన్నాము. ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఇదేంటి గర్జలు చేద్దామనేసి ఇక అనుకున్నాము. ఏంటంటే ఇక మామూలుగా ఇప్పుడు పుట్నాలు, పల్లీలు, మళ్ళీ బెల్లము, కొంచెం కొబ్బరి కూడా వేసాను కదండి, ఇంతకుముందుకు చూసారు కదా వీడియోలో. సో ఇది వెరైటీ అనమాట. ఇక అందరికి తెలిసిందే, ఇది నువ్వులు వేంపుకొని కొంచెం కొబ్బరి కలుపుకొని ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది ప్లస్ చక్కెర అనమాట, ఇలాచీ పౌడరు. సో ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇక ఎండు కొబ్బరికాయలు చెల్లవాళ్ళ ఇంట్లో ఉండే బాగానే, అంటే ఒక 4-5 ఉండే అనమాట. మంచిగా ఉన్నాయి కొబ్బరికాయలు, అది మన ఎండు కొబ్బరికాయలు అనమాట. స్వీట్గా ఉంది అసలు. అందులో చక్కెర కూడా వేయకపోతే అన్నట్టు అనిపించింది అనమాట, అంత స్వీట్గా ఉందన్నమాట. అయితే ఇక అది మా అమ్మ తురిమిందనమాట. మొత్తం తురిమితే ఇక చాలా అయ్యింది. ఇంకా అందులో చక్కెర కలిపేసుకొని ఇక నువ్వులు అయితే చెల్లి ఏంపియంగానే ఇక అదంతా మిక్సీ పట్టిన నేనే. ఇక మిక్సీ పట్టి మొత్తం కలిపి ఇక పక్కన పెట్టేసుకుంటున్నా. ఇలాచీలు కూడా ఇంత ముందుకు దంచిన కదా, ఇక ఇలాచీలు కూడా కొంచెం ఇక వేసేసుకున్నా. ఇంకా ఫ్లేవర్ ఉంటే కొంచెం టేస్ట్ ఉంటుంది కదా అనేసి ప్రతి దాంట్లో స్వీట్ ఐటమ్స్లో ఇలాచీలు అయితే వేస్తానండి, కొంచెమైనా వేస్తాను. ఇంకా ఇక పక్కనైతే కలిపి పెట్టుకున్నాను. ఇంకా చెల్లి అయితే ఇక్కడ వంట చేస్తుందన్నమాట. మధ్యాహ్నం కదా, ఏంటంటే ఇక చికెన్ తెచ్చుకున్నాం అనమాట. చికెన్ చేసుకుందాం అనేసి చేస్తున్నాము. పొద్దున్నేమో ఏదో చింత చిగురు కర్రీ ఏమో చేసుకున్నాము. ఇక ఇదేమో ఇంకా నైట్కి కూడా మొత్తానికి అవుతుంది కదా అనేసి ఇక చేసుకున్నాం అనమాట చికెను.
ఇక అక్కడ మా చెల్లి అయితే చికెన్ చేస్తుంది. ఇక నేనైతే ఇక్కడ గజ్జలు అయితే స్టార్ట్ చేశానండి చెయ్యడము. ఏందంటే ఇక్కడ బాగా ఈగలు వస్తున్నాయి అనమాట. మన వేప పండ్లకు బాగా ఈగలు వస్తాయి అంటారు కదా. మళ్ళీ అందులో వర్షం పడుతుంది కదా, ఈ వేప పండ్లు కింద రాలుతున్నాయి. అంటే లైట్గా కాయలే ఉన్నాయి కానీ కొంచెం పండు మక్కిన రాలేసరికి ఆ పండ్లకు బాగా ఈగలు వస్తాయి అంటారు కదా. ఇక దానివల్ల ఈగలు వస్తున్నాయి అన్నమాట. ఇక అప్పటికి డేటాలు అదొకటి ఇదో వేసి ఇక మొత్తం ఇల్లు గిట్లా కడిగింది. ఇక కడిగినాక ఆ స్వీట్కి కొంచెం అక్కడక్కడ కొబ్బరి అవి పడతాయి కదండి, చక్కెర గిట్లా, ఆ స్వీట్కి ఈగలు అనేది వస్తున్నాయి అనమాట. ఇక అనేసి నేను చున్నీ కప్పిన నీట్గా, నేను చేసిన గర్జల మీద మొత్తము చేసుకుంటే కప్పేసిన అనమాట. టకటక వేసేసిన అండి. ఇక ఇక్కడైతే టీవీ చూస్తున్నాం అనమాట. ఇక మా చెల్లె వాళ్ళ ఆడపడుచు పిల్లలు కూడా వచ్చిర్రు. ఇక వాళ్ళు మేమంతా కలిసి టీవీ చూసుకుంటే ఏదో పెట్టిర్రు అనమాట, టీవీలో సినిమానో ఏదో పెట్టిర్రు. ఇక అది చూసుకుంటే నేను ఇక్కడ చేసేసాను. కొంచెం పెద్ద సైజే చేశానండి. ఇక నాకు కొంచెం నడుము నొప్పి, తొంటి నొప్పి, నాకు చెప్పాను కదా ఇంత ముందుకు వీడియోలో తొంటి నొప్పి ఉందనేసి, ఇక ఎక్కువసేపు కూర్చోలేను అనమాట. అందుకని ఇంకా పెద్ద సైజ్ చేద్దాం అనేసి ఇంకా చేశాను. ఇక చిన్న చిన్న చేస్తే చాలా టైం పడుతుంది కదా అనేసి ఇంకా చేశానన్నమాట. ఇక్కడ ఇక ఆయిల్ అయితే వేడి పెట్టమని చెప్పిన, కొన్ని ఉన్నప్పుడే చెప్పేశానమాట. ఇక కొన్ని వేసేసరికి ఆయిల్ వేడెక్కుతుంది కదా అని చెల్లెకి చెప్పంగానే ఇంకా కడాయిలో అయితే ఆయిల్ పెట్టేసింది. సో ఇక బాగా వచ్చాయన్నమాట. సో మీలో ఎంతమందికి ఇలా నువ్వులు, కొబ్బరి, చక్కెర కలిపి చేసుకోవడం ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ తెలిసే ఉంటుంది. కొంతమంది ఏంటంటే కొబ్బరి, చక్కెర కలిపి చేసుకుంటారు. ఇక కొంతమంది కొబ్బరి, పల్లీలు, బెల్లము, పుట్నాలు, నువ్వులు కలిపి కూడా చేసుకుంటారు కదా. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదే. నాకైతే ఈ కొబ్బరి చక్కెర ఉంటుంది కదండి, అస్సలు ఇష్టం ఉండదు. రెండు స్వీటే అనిపిస్తుంది, అంత తినబుద్ధి కాదనమాట. ఇదేంటంటే నువ్వులు కలిపాం కదా, నువ్వుల టేస్ట్ బాగుంటుంది కదా. సో ఆ నువ్వులు ఇంకా బెల్లం కూడా కలిపితే బాగుండేదేమో, కానీ చక్కెర అయితే వేసేసామన్నమాట. చక్కెర వేసి చేసుకుందాం అనేసి అనుకొని చేసాము. అట్లా బాగుందన్నమాట. ఇక నేనైతే ఆ కొంచెం పొడి ఉంటుంది కదా, ఆ పొడి అయితే చాలా తిన్నానండి. నాకు బాగా నచ్చిందనమాట. స్మెల్కే బాగుంటుంది. ఆ నువ్వులు అనేది మనము ఏంపుతాం కదా, ఇట్లా మంచిగా ఇట్లా ఇల్లంతా గుమాయించిపోతుంది అనమాట స్మెల్ అయితే. సో అదన్నట్టు విషయం. ఇంక ఇక్కడైతే చేస్తున్నానండి. ఇక మా పిల్లలు పక్కన క్యాట్ ఉందన్నమాట, మా చెల్లె వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలతోని ఇక ఆడుకుంటారు. మావోడు లేవురా నూనె పడుతుంది మీద అన్నా కూడా లేస్తలేడు. ఆ పక్కన టైర్ పక్కన ఉందన్నమాట పిల్లలు, ఇంకా ఆడుకుంటున్నారు. సో ఇక మొత్తానికైతే చేశానండి. ఇక ఇక్కడ మెత్తగా బాగా వచ్చాయన్నమాట. పెద్ద పెద్దగానే వేసాను, ఒకటి తింటే కడుపు నిండిపోతుంది అన్నట్టుగా వేసాను అన్నట్టు నేను. సో ఇక ఇక్కడైతే తింటున్నాను, టేస్ట్ బాగున్నాయి. ఇంకా తిన్నారు పిల్లలు అయితే, అందరు తిన్నారు. ఇంకా తర్వాత చికెన్ వండిందని చెప్పాను కదండి. ఇక ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా నేను కూడా వేసుకొని తిన్నా. ఇంక అందరు తిన్నారనమాట, లంచ్ అయిపోయింది. ఇంక నేను కూడా వేసుకొని ఇంకా తినేసాను. సో ఇక ఇక్కడైతే మేము బయలుదేరుతున్నామండి ఇంటికి, సాయంత్రం టైము. ఇక మా చెల్లి అయితే కొబ్బరికాయలు ఉండే అనమాట. ఇక నీళ్ళు అయితే పిల్లలకి తాగిపించింది. తర్వాత ఇది మంచి లాత కొబ్బరి అనమాట, బాగుంది, బాగుంటుంది కదా. లాత కొబ్బరి అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా అది తీసి పక్కన గిలాసులో అదే గిన్నెలో వేస్తే ఇంకా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇంకా నేను తిన్నామన్నమాట 2 కొబ్బరికాయలు. ఇక తర్వాత మా మరిది అయితే ఇక్కడ కళ్ళు తీసుకొచ్చాడండి. మొన్న మేము వచ్చిన రోజు తీసుకొచ్చాడు, మళ్ళీ ఇక మేము వెళ్ళే రోజు తీసుకొచ్చాడు అనమాట. సో మీలో ఎంతమందికి కళ్ళు అనేది తెలుసు, ఎంతమంది తాగుతారా అంటే కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు కూడా ఆడవాళ్ళు అయితే. ఇక నేనైతే తాగుతానండి. మీలో ఎంతమంది కళ్ళు అనేది తెలుసు అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సో నాకైతే ఇష్టమే అండి. 1 గ్లాస్ అన్న తాగుతాను, 2 గ్లాసెస్ అన్న తాగుతాను. అదేం పెద్ద ఇట్లా చక్కెర వచ్చినట్టు ఏం కాదండి, మామూలుగా ఉంటుంది. కొన్ని చేదుండే తాగను నేను, స్వీట్గా ఉంటాయి కదా మంచిగా, అవి తాగుతాను అనమాట. ఇంకా ఊర్లో కళ్ళు చాలా బాగుంటుంది. ఎందుకు తాగుతానంటే నేను కిడ్నీలో ఏమైనా స్టోన్స్ ఉన్నా పోతే అనమాట మెయిన్, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మోషన్ కూడా ఫ్రీ ఉంటుంది అన్నట్టు. సో ఇంకా హెల్త్ కూడా మంచిది కదా అన్నట్టు తాగుతాను. ఏంటంటే ఊర్లలో ఇట్లా ఏం కలపరు కదా, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట, చెట్టు మీద కళ్ళే ఇస్తారు. అట్లా ఇక మా అమ్మ తాగవి 1 గ్లాస్ అంటే 1 గ్లాస్ అట్లా తాగుతాను. తీయగా ఉందనుకోండి ఇక 2 గ్లాసెస్ తాగుతాను. ఇక మా మధ్య అయితే మంచిగా తీయగా ఉన్న కళ్ళే తీసుకొచ్చాడు. అది ముంజల కళ్ళు, పొద్దుడు కలుపు కళ్ళు అని, ఇంకా పరుపుదల్ల కళ్ళు అని, ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదా. సో ఇక అట్లా ముంజల కళ్ళు అనమాట, అది బాగుంది.
సో తర్వాత ఇక తాగానండి. ఇంకా మంచిగా ఇక్కడ అయితే రెడీ అయిపోయాను. ఇంకా మొన్న చేపలు తెచ్చాడని చెప్పాను కదా! చేపల పులుసు చేసుకోంగా అవి మిగిలితే అవి మేము ఉప్పు, కారం, పసుపు అన్నీ ఏసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసామన్నమాట. ఇక పిల్లలుండి పెద్ద మమ్మీ అది చేయవా అదేమంటారు చేపల ఫ్రై చేయవా? చేపల ఫ్రై అని పిల్లలు అడుగుతారు. ఇక మా చెల్లికి కూడా చేయరాదక్క నువ్వే చేయి బావుంటది నువ్వు చేస్తే అంటే, సరే అనేసి ఇక కొంచెం ఆయిల్ వేసుకొని పెంక మీద చేసేసానండి. చేసేసాము. అందరం ఒక్కొక్క పీస్ తిన్నామన్నమాట. ఇక ఈ చింత చిగురు అనమాట. ఇది చింత చిగురు ఆల్రెడీ మొన్న దెంపి వండినాము. ఇంతకుముందుకు మీకు చెట్టు చూపించాను కదా! మళ్ళీ తర్వాత ఇక మేము కూడా అమ్మ తెంపిందనమాట. ఇక తీసుకపోవే నువ్వు ఇంటికాడ వండుకొని తిననేసి తెంపింది బాగానే. ఇక మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నామండి. ఇక గర్జలు అయితే కొన్ని పెట్టుకున్నాను. ఇక మా చెల్లె పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు కదా మంచిగా తింటారు అనేసి కొన్ని ఇక వాళ్ళకే ఎక్కువ ఇచ్చేసానమాట. నేను ఒక 5, 6 పెట్టుకున్నాను. ఇక మా పిల్లలైతే తినరు కదండి, కొంచెం కొంచెమే తింటారు. ఇక వాళ్ళకు అవే సరిపోతాయి అనేసి ఒక 7, 6 ఏమో పెట్టుకున్నానమాట. ఇక నేను కూడా తింటాను కానీ ఇక తక్కువ నేను చేసుకొని తింటా కదా అనేసి ఇంకా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక చింతపండు అయితే పెట్టింది అమ్మకు, నాకు చెల్లె చింతపండు పెట్టింది. ఇక చెల్లె ఇంట్లో చింతపండు ఉంటుంది బాగానే. ఇక ఇవేమో వడియాలు చేసిందంట. మొన్న బాగా ఎండలు కొట్టాయి కదా, నేను కూడా చేశాను చూసారు కదా. ఇక నా కోసం అనేసి ఇంకా 3 కిలోలన్నీ పోసిందండి. 3 కిలోలో 2 కిలోలన్నర ఉంటాయి వడియాలు అయితే. ఇక నా కోసం అని పెట్టింది. ఇక లగేజ్ అయితే సదురుకున్నామండి. కొన్ని గిన్నెలు కూడా తెచ్చుకుంటున్నాం మా చెల్లె దగ్గర నుంచి. కొన్ని మా చెల్లె దగ్గర ఉన్న గిన్నెలు బాగా నచ్చినాయి అనమాట. కొన్ని ఒక కడాయి, స్టీల్ కడాయి, ఇంత ముందుకు నేను గర్జలు చేశాను కదా, ఆ కడాయి 2 ఉన్నాయి అనమాట సేమ్. ఇంకొకటి నాకు స్టీల్ కడాయి లేదే అంటే ఉప్మా చేసుకోవడానికి ఇట్లా అంటే సరే తీసుకుంటే అదొకటి కొన్ని ఇంకా నచ్చిన గిన్నెలు తీసుకున్నాను అనమాట. సో ఇక లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నామండి. ఇక బస్సు అయితే ఎక్కాము. ఇక మా అమ్మ, నేను, మా పిల్లలు అనమాట. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నానండి. ఇక ఆడొక 2 రోజులు ఉందామని పోతున్నానమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.